ఒక్కటే చూసాం అంతేనా అంటున్నా. అవునండి అంతే. ఫైల్ షేర్ ఏం చూడలే ఇంకా. సో మన ప్రాజెక్ట్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డిబిది మేజర్ ప్రాజెక్ట్ 1 ఈరోజు స్టార్ట్ అవుతుంది. సారీ టు ఇంటరప్ట్ అండి. అది రెపోస్ బోర్డ్స్ అది చెప్తున్నారు కదండి. అది ఇంకా స్టార్ట్ చేయలేదు నేను. సరే, ఇది కంప్లీట్ చేసినాక రెపోస్ బోర్డ్స్ చెప్పిన తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇది ఎన్నో క్లాస్ మీకు? ఇది ఎన్నో క్లాస్? ఐ థింక్ టుడే ఇస్ ద 9th క్లాస్ ఐ గెస్. అజూర్ బోర్డ్స్ అసలు చెప్పలేదు, అసలు వర్క్ Oh. ఐటమ్స్ బోర్డ్స్ అసలు టచ్ కూడా చేయలేదు ఇంతవరకు. లేదా ఇంతవరకు ఎందుకు చెప్పలేదు మరి అది? ఓకే, సో సరే, ఇది అయిపోయే లోపు క్విక్ గా చెప్తానండి, చాలా ఈజీ ఉంటుంది. అజూర్ బోర్డ్స్ లో మనం ఏం చేస్తాం చెప్పండి ఫస్ట్. అజూర్ బోర్డు ఉంది అనుకోండి, అజూర్ బోర్డు లో మనం ఏం చేస్తాం? ప్లానింగ్. ఒక ప్లానింగ్ అని చెప్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, అజూర్ బోర్డ్స్ లో వర్క్ ఐటమ్స్ అని ఉంటుంది. ఇందులో డిఫరెంట్ వర్క్ ఐటమ్స్ ఉంటాయి. ఏంటి వర్క్ ఐటమ్స్? ఇది కంప్లీట్ చేసుకుని అటు వెళ్దాం. నేను 5 షేడ్స్ అని ఇది చూసారు. నేను కంటైనర్ చూసాము, కోడ్ డిప్లాయ్ చేసాం కదా. దీంట్లో ప్రాజెక్ట్ డిప్లాయ్ చేసామా కంటైనర్లో? చేసాం కదండి. ఓకే, 5 షేడ్స్ అంటే ఏంటంటే ఒక శాంపుల్ 5 షేడ్ క్రియేట్ చేస్తాం. ఇది ఇంకో రకంగా, ఇది ఒక విధ కంటైనర్లో డాక్యుమెంట్స్ అన్ని మనమే ఇట్లా అప్లోడ్ చేసుకుంటూ ఉండాలి కదా. మనం గుర్తుందా, అప్లోడ్ ఉంటుంది బటన్ అన్ని చేస్తుండాలి. కొన్ని రియల్ టైంలో మనకు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే మనకు ఏంటి చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్రతి టీం ఒక 5-6 ఒక 10-12 డాక్యుమెంట్స్ పెడుతున్నారు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇట్లా ఒక 5 షేడ్ క్రియేట్ చేయాలి. ఇక్కడ కనెక్ట్ అనే బటన్ కొట్టాలి. కనెక్ట్ అనే బటన్ కొట్టి ఇక్కడ షో స్క్రిప్ట్ కొడితే ఈ స్క్రిప్ట్ అంతా కనబడుతుంది. దీన్ని మొత్తం టీం మెంబర్స్ అందరికీ పంపించేయాలి. ఆ ప్రాజెక్ట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది వాళ్ళ ల్యాప్టాప్లో స్పీసీ దగ్గర మ్యాప్ నెట్వర్క్ డ్రైవ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది పంపించేస్తారు కదా వాడికి. వాడు ఏం చేస్తారంటే ఇందులోంచి రూట్ అనే వర్డ్ ఉంది కదా, ఆ రూట్ తర్వాత దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు, ఫినిష్ అంటారు. అప్పుడు యూజర్ పాస్వర్డ్ అవుతుంది. అది కూడా ఇందులోనే ఉంటుంది స్క్రిప్ట్లో. ఈ యూజర్ అని ఉందా, ఇది యూజర్ నేమ్, ఇది పాస్వర్డ్. ఇది కాపీ పేస్ట్ చేసి ఓకే అనేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఒక నెట్వర్క్ డ్రైవ్ క్రియేట్ అవుతుంది. ఎక్కడ ఎవరైతే టీం మెంబర్ ఉన్నాడో వాడి సిస్టమ్ లోపల ఇలా ఒక నెట్వర్క్ డ్రైవ్, క్లౌడ్లో ఉన్న స్టోరేజ్ అకౌంట్ యొక్క ఫైల్ షేర్ డ్రైవ్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఏం చేస్తారు వాడు, సింపుల్గా ఏదైనా దాన్ని కాపీ చేసుకొని ఈ నెట్వర్క్ డ్రైవ్లో పేస్ట్ చేస్తే ఏమవుతుంది, యాక్చువల్గా ఇక్కడ పేస్ట్ చేస్తున్నాడు, యాక్చువల్గా ఎక్కడ పేస్ట్ చేస్తున్నాడు? పాయింట్ అర్థమైనా? ఇక్కడ బ్రౌజ్ అని కొట్టండి. ఇక్కడ ఈ ఆర్టిటెక్చర్ ఇమేజ్ ఎలా వచ్చింది, ఇది ఎలా వచ్చింది? ఇది వాడు ఇక్కడ కాపీ చేస్తాడు, అవునా కదా? ఉన్నారా గైస్, ఉన్నారా? ఇదే డిలీట్ చేస్తే ఏమవుతుంది, అక్కడ డిలీట్ అయిపోతుంది. రిఫ్రెష్, డన్. అర్థమైందండి? దీనివల్ల ఉపయోగం ఏంటి? యాక్చువల్లీ మీరు లోకల్లో డిలీట్ చేశారా? లోకల్లో చేసినా ఇందులో డిలీట్ అయిపోతుంది. ఇక్కడ నీకు కనబడుతున్న డ్రైవ్ నీ లోకల్ డ్రైవ్ కాదు, ఇది క్లౌడ్ డ్రైవ్ అనమాట. ఓకే, అర్థమైందండి? సో ఇందులో మీరు ఏం చేసినా యాక్చువల్గా క్లౌడ్లో అవుతుంటుంది అనమాట. క్లౌడ్ లొకేషన్ ఇది. ఇక్కడ చూస్తే శాంపుల్ స్టోర్ ACC 123.file.co.windows.it అనేది మన క్లౌడ్ లొకేషన్. స్పేస్ వచ్చి 5 TB. ఇందులో మీరు ఇన్సర్ట్ చేసుకుంటా పోతే ఏమవుతుంది, దీనివల్ల ఉపయోగం ఏంటంటే ప్రతి ఒక్కరు దీన్ని కనెక్ట్ అవుతారు, వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని పుష్ చేస్తూ ఉంటారు. దీనివల్ల నీ ఇంటర్వెన్షన్ అవసరం ఉండదు, అవునా? వాడు పుష్ చేసుకుంటూ ఉంటాడు, అంతేనా కదా? అదొక టైప్ ఆఫ్ ఫైల్ షేర్. ఇంకోటి ఈ క్యూ అని ఉంటుంది. క్యూ అనేది ఏంటి తెలుసా? ఎక్కువగా ప్రోగ్రామర్స్ మనల్ని అడుగుతారు. ఏమని అడుగుతారంటే ఒక క్యూ క్రియేట్ చేయమని అడుగుతాడు. క్యూ క్రియేట్ చేసిన తర్వాత ఈ URL అడుగుతారు. ఇది చేసి మనం వాళ్ళకి ఇవ్వాలి. ఇది ఎందుకు వాడతారంటే ఈ బ్యాక్ ఎండ్ గైస్ ఉంటారు కదా, బ్యాక్ ఎండ్ ప్రోగ్రామర్స్, వాళ్ళు ఎవరైతే అజూర్ ఫంక్షన్స్ వాడినప్పుడు వాళ్ళు అడుగుతారు ప్రోగ్రామికల్గా. మనం ఏం చేయము, మనం సింపుల్గా క్యూ క్రియేట్ చేసిస్తాం. దీంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక ఫ్రంట్ ఎండ్ ప్రోగ్రామ్ ఉన్నాడు, వాడు ఒక వెబ్ పేజ్లో బై నౌ అనే బటన్ కొట్టాడు. ఎవరైనా సరే ప్రోగ్రామర్ బై నౌ అని కొట్టగానే ప్రోగ్రామ్ ఎలా రాసి ఉంటుంది అంటే, ఇక్కడ బై నౌ అనే ఒక టెక్స్ట్ వచ్చి ఈ క్యూలో యాడ్ అవుతుంది.
ఇది క్యూలో యాడ్ అయింది. నెక్స్ట్ వాడు ఇది యాడ్ అయింది కదా, ఇది యాడ్ అవ్వగానే ఏమవుతుంది తెలుసా, బ్యాక్ ఎండ్ ప్రోగ్రామర్ ఏం చేస్తారంటే ఈ క్యూని రీడ్ చేసి ఆ క్యూలో కనుక బై నవ్ అని వచ్చిందంటే ఆ ఫ్రంట్ ఎండ్ ఓడికి ఒక పేమెంట్ లింక్ పంపిస్తాడు. అర్థమవుతుందా? పేమెంట్ లింక్ పంపిస్తాడు. మళ్ళీ వాడు పేమెంట్ లింక్ మీద కొట్టాడు అనుకోండి, ఇంకో మెసేజ్ పేమెంట్ లింక్ రాగానే ఆ బ్యాక్ ఎండ్ ఓడు డెలివరీ అడ్రస్ పంపిస్తాడు. గైస్ ఇవన్నీ ఎవరు టైప్ చేస్తారు, ఇవన్నీ ఎవరు చేస్తారు? మీరేం చేయరు, మీరు చేస్తారు ఇవన్నీ. క్యూ అంటే ఇది ఎజర్ బస్సా, అదే సర్వీస్ బస్ అజూర్ క్యూ స్టోరేజ్ ట్రిగ్గర్ అని ఉంటుంది ఒకటి. యాక్చువల్గా ఫంక్షన్ యాప్లో నెక్స్ట్ ప్రాజెక్ట్లో వస్తుందండి. ఫంక్షన్ యాప్ చూసారా, మనం గుర్తుందా మీకు ఫంక్షన్ యాప్ అని? ఆ ఫంక్షన్ యాప్లో మీరు HTTP ట్రిగ్గర్ ఫంక్షన్ చూసారా? Yeah. దాని తర్వాత టైమర్ ట్రిగ్గర్ చూసారా? Yes. దాని తర్వాత ఫంక్షన్ అజూర్ క్యూ స్టోరేజ్ ట్రిగ్గర్. అదేం చేస్తుందంటే ఆ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుందంటే ఇలాంటి ఒక క్యూ క్రియేట్ చేసి ఆ క్యూలోకి మీరు ఒక మెసేజ్ పుష్ చేయగానే ఆ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇప్పుడు HTTP ట్రిగ్గర్ని ఎవరు ట్రిగ్గర్ చేస్తారు? బటన్ క్లిక్ ఈవెంట్. ఎవరైనా ఎండ్ యూజర్ వచ్చేదని బటన్ క్లిక్ చేస్తే తప్ప HTTP ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అవ్వదు, అంతేనా? ట్రిగర్ ఆప్షన్ ఉంటుంది. అదే టైమర్ ట్రిగ్గర్ అంటే ఎవరు చూస్ చేస్తారు, అది ఎవరు దాన్ని ట్రిగ్గర్ చేస్తారు? మనమే. మనం కాదు, టైం. అది టైం వస్తేనే అది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి. గుర్తుందండి? ఫంక్షన్ యాప్లో చెప్పాను, ఫంక్షన్ యాప్ చూసారా మీరు? చూసాం. అందులో టైమర్ ట్రిగ్గర్ అనేది ఏంటి? క్రాన్ ఎక్స్ప్రెషన్ అని ఉండే 0005 గుర్తుంది. ఏంటది ఏందనంటది ఆ టైం వచ్చినప్పుడే అది కాల్ అవుతుంది. 5 seconds, I mean 5 minutes. ప్రతి ఒక్క అజూర్ ఫంక్షన్ కి ఒక ట్రిగరింగ్ పాయింట్ ఉంటుంది. ఇలా మనకు ఒక ఫంక్షన్ యాప్ లో అజూర్ క్యూ స్టోరేజ్ ట్రిగర్ అనే ఫంక్షన్ ఉంటుంది. అది ఎప్పుడు ట్రిగర్ అవుతుంది? అది ట్రిగర్ చేయాలంటే మీ స్టోరేజ్ అకౌంట్ లో ఒక క్యూ ఉండి ఆ క్యూకి ఏదైనా మెసేజ్ యాడ్ చేస్తే అప్పుడు ట్రిగర్ అవుతుంది. పాయింట్ అర్థం కాలేదు? ఒక నిమిషం. ఇప్పుడు ఉందండి ఇది HTTP ట్రిగర్. ఇది ఎలా ట్రిగర్ అవుతుంది చెప్పండి? HTTP ట్రిగర్ ఎలా ట్రిగర్ అవుతుంది? Back end API call. ఆన్ క్లిక్ ఈవెంట్ అని చెప్పాను, గుర్తుందో లేదో. ఆన్ క్లిక్ ఈవెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఇది ఉంది amazon.in అని ఉంది. నేను ఇక్కడ ఆర్డర్ క్లిక్ చేస్తే ఆర్డర్ అనేది ఒక క్లిక్ ఈవెంట్. అంటే ఒక యూజర్ ఇట్లా క్లిక్ కొడుతున్నాడు, అవునా? ఇలా క్లిక్ కొట్టినప్పుడు పైన URL మారుతుంది ఇక్కడ. అంటే ఇది ఇది ఎటు వెళ్తుంది? ఇది ఇప్పుడు ఇది క్లిక్ చేశాను అనుకో, ఎక్కడికి వెళ్తుంది? ఏది కాల్ అవుతుంది? API. బ్యాక్ ఎండ్ API కాల్ Back అవుతుంది. end. API ఏం చేస్తుంది? డేటాబేస్ నుంచి అంత డేటా తీసుకొస్తుంది, అవునా? అంటే Yes. సో ఇక్కడ ఆన్ క్లిక్ ఈవెంట్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ లో ఒక ఫంక్షన్ ఉండాలి కదా, అదే HTTP ట్రిగర్ ఫంక్షన్. అది ఎలా ట్రిగర్ అవుతుంది అంటే ఎవడైనా ఒక బటన్ ని క్లిక్ చేస్తే, ఆన్ క్లిక్ ఈవెంట్ చేస్తే అది HTTP త్రూ అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ద్వారా బయలుదేరి అంటే అక్కడికి రీచ్ అయ్యి అక్కడ ఏదో పని చేస్తుంది, అవునా? దీన్ని ఇలా బటన్ క్లిక్ ఈవెంట్స్ ని HTTP ట్రిగర్ ఫంక్షన్స్ హ్యాండిల్ చేస్తాయి. పాయింట్ అర్థమైందా? టైమర్ ట్రిగర్ అంటే ఏంటి మరి? ఇదేమో బటన్ క్లిక్స్, ఇది ఎవరు చేస్తారంటే ఆన్ క్లిక్ ఈవెంట్స్ అంటారు బై ద యూజర్స్. ఎవడైనా ఒక యూజర్ వచ్చి ఏదైనా బటన్ క్లిక్ చేస్తే ఇది కాల్ అవుతుంది. మరి ఇది ఎప్పుడు కాల్ అవుతుంది టైమర్ ట్రిగర్? మీరు సెటప్ చేస్తారు ఎవ్రీ నైట్ 10 PM కి ఇది కాల్ అవ్వాలి. దానికి ఒక క్రాన్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది 0000 సమ్ 10 ఏదో క్రాన్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఇది పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎవ్రీ రోజు రాత్రి 10కి ఈ టైమర్ ట్రిగర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది అంటే ఆ రోజు మొత్తం ఎన్ని సేల్స్ అయ్యాయో ఆ సేల్స్ యొక్క ఫైనల్ రిజల్ట్స్ ని ఒక మెసేజ్ రూపంలో ఓనర్కి పంపిస్తుంది, అవునా? గైస్ ఈ టైమర్ ట్రిగర్ అంటే అది ట్రిగర్ ఎలా అవుతుంది అంటే ఏమని చెప్తారు మీరు? మనం మాన్యువల్గా సెట్ చేయమా? అది మన ఇష్టం, మనమే సెట్ చేస్తాం. ఇది మనం ఇచ్చిన క్రాన్ ఎక్స్ప్రెషన్ ప్రకారం సెట్ అయి ఉంటుంది. ఎలా? ఇది చూసారు, మీకు గుర్తుందా? అజూర్ క్రాన్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పారు, గుర్తుంది. చీట్ షీట్. ఇప్పుడు ప్రోగ్రామర్ గాడు కనుక ఆ ఫంక్షన్ కి ఇలా ఇచ్చాడనుకో, అర్థం ఏంటి? ఇలా ఇస్తే అర్థం ఏంటి? ఎవ్రీ అవర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అది 9కి 10కి 11కి 12కి 1 2 3 అక్కడ మొత్తం గంటకు 24 సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, అవునా? ఇలా ఇస్తే ఏంటి అర్థం? ఎవ్రీ 6 hours 6 12 18 24 అలా అవుతుంది. సో ఇది ఎవరు ఇస్తారు? ప్రోగ్రామర్ ఇస్తాడు. కానీ ఎగ్జిక్యూట్ అయ్యేది ఎప్పుడు? ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు దీన్ని? కాల్ ఎవరు చేస్తున్నారు? టైం. ఈ టైం వచ్చితే తప్ప ఇది ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కాదు, అంతేనా? ఓకే. ఎవ్రీ 6 hours కి అది ఆటోమేటిక్ ఎవరు క్లిక్ కొట్టారు ఏం కొట్టరు, ఆటోమేటిక్ గా టైం కాగానే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అలా ఏమేమి కోడ్ రాసినా అది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతేనా? ఇది టైమర్ ట్రిగర్. అలానే మనకు ఇంకోటి ఉంటుంది, అది అజూర్ క్యూ స్టోరేజ్ ట్రిగర్. అజూర్ క్యూ స్టోరేజ్. దీన్ని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు? దీన్ని క్యూ ఎగ్జిక్యూట్ చేస్తారు. క్యూ ఆఫ్ యువర్ స్టోరేజ్ అకౌంట్. మీ స్టోరేజ్ అకౌంట్ లో ఒక క్యూ ఉందా? ఇక్కడ ఉందా మీ క్యూ? ఇదే కదా క్యూ. ఇది క్యూ కదా, మనకి క్యూ కదా, స్టోరేజ్ అకౌంట్ క్యూ ఉంది కదా. ఇందులోకి గనక ఏదైనా మెసేజ్ వస్తే
కొత్త మెసేజ్‌లోకి రాగానే ఇది కాల్ అవుతది. ఇది కాల్ అయ్యి ఆ కొత్త మెసేజ్ ప్రకారం అది ఏం చేయాలో ఆ ఫంక్షన్ చేస్తది. పాయింట్ అర్థమవుతుందండి? పుష్ నోటిఫికేషన్సా? పుష్ నోటిఫికేషన్ లాగా. వాడు అంటే ఎగ్జాంపుల్ ఏం లేదు. బై నౌ అని కొట్టాడనుకో, వాడికి నెక్స్ట్ ఏమి అవ్వాలా? పేమెంట్ లింక్ ఎళ్ళాలా. పేమెంట్ లింక్ మీద కొట్టాడనుకో, వాడు బ్యాంక్ డీటెయిల్స్‌కి ఎళ్ళాలి. అక్కడంతా ఫిల్ చేశాడనుకో, డెలివరీ అడ్రెస్ ఇవ్వాలా. ఫైనల్‌గా డెలివరీ మెసేజ్ రావాలా. ఆ యూజర్ చేసే యాక్షన్స్ అన్ని కూడా పుష్ నోటిఫికేషన్స్ లాగా క్యూలో వచ్చి పడతాయి. క్యూలో పడగానే మనం బ్యాక్ ఎండ్ ప్రోగ్రామర్ గాడు ఈ ఫంక్షన్ రాస్తాడు. ఆటోమేటిక్‌గా కొత్త మెసేజ్ క్యూలో వచ్చిందంటే అది ఎగ్జిక్యూట్ అయ్యి అది ఏం పని చేయాలో ఆ పని చేస్తది. ఆ మెసేజ్ అంటే ఆ మెసేజ్ ఉన్న దాని ప్రకారం అది ఏమేమైతే కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలో అది కోడ్ ఎగ్జిక్యూట్ అవుతది. అర్థం కాలే? ఓకే. డోంట్ వరీ మనం ప్రాజెక్ట్ ఇష్టం అర్థమవుతుందిలెండి. అంటే మీరు అంత కోడ్ మీరేం రాయరు. మీరు సింపుల్ ఒకటే పని చేస్తారు. ఈ మెసేజ్ కూడా మీరు పుష్ చేయరు. ఇవి ఆటోమేటిక్‌గా పుష్ అవుతాయి. ఫ్రంట్ ఎండ్ కోడ్ నుంచి. మీరు సింపుల్ ఒకటే పని ఏం పని చేస్తారు? క్యూ క్రియేట్ చేస్తారు. ఆ క్యూ లింక్ వాడికి ప్రోగ్రామర్‌కి ఇస్తారు అంతే. మీరు ఏం చేయరు. కొత్త క్యూ క్రియేట్ చేయాలి. ఆ లింక్ వాడికి పంపాలా. వాడు ఏదైనా చేసుకుంటాడు. వాడికి మనకి సంబంధం లేదు. అర్థమైందా? హ్మ్. గైస్ ఇది మన ప్రాజెక్ట్‌లో సపోర్ట్ చూద్దాంలే మీరు టెన్షన్ పడకండి. ఫైనల్‌గా నాలుగోది ఏంటంటే టేబుల్స్. టేబుల్ అంటే ఏంటి? డేటాబేస్ చూసారా? క్వెరీస్ సార్. డేటాబేస్ ఎక్స్‌ప్లెయిన్ చేశానా ఎస్‌క్యూఎల్ డీబీ? చేశారు. యాహ్! చేసినారండి. 4 పైప్‌లైన్ కూడా చేసారా? 4 వేస్ ఆఫ్ క్రియేటింగ్ కీవర్డ్ చూసారా? ఎస్‌క్యూఎల్ డేటాబేస్ ఇది చేస్తారు. ఓకే. విషయస్‌కి ఓకే. డేటాబేస్ ఒకటి జస్ట్ క్రియేట్ చేసారు అంతేగాని ఏం చేయలే కదా ఇక్కడ డేటాబేస్‌లో మనం. 3 వేస్ కూడా చేశారు కదా! 3 మార్గాలు ఉంటాయి చెప్పాను కదా! కీవర్డ్ కూడా ఎవరు ఆన్సర్ చేయరు ఎందుకండి? ఎవరు ప్రాక్టీస్ చేయరు కదా! అందుకే ఎవరు ఆన్సర్ చేయరు. ఐయామ్ ఆ! సారీ నేను లాస్ట్ 2 క్లాసెస్ వినడం కూడా కుదరలేదు. వినలేదు, చేయలేదు మీరని కాదు ఎవ్వరు చేస్తలేరు అసల. చెయ్యకుంటే కష్టమైతది తమ్ముళ్ళు మీకసలు అర్థమైతదా అండి ఫిక్స్ అని. సరే. ఇది కూడా సింపుల్ అబ్బా! ఇది యాక్చువల్‌గా నేను ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఇది ఒక్కసారి కూడా క్రియేట్ చేయలే. ఎందుకంటే దీన్ని అసలు మనం దాదాపు క్రియేట్ చేయం. మనకెప్పుడైనా ఇప్పుడు ఈ టేబుల్‌లో ఇలాంటి డేటాని స్టోర్ చేస్తాము. ఇది కూడా డేటా స్టోరేజే కదా! టేబుల్‌లో ఎలాంటి డేటాని స్టోర్ చేస్తాము? స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటి? అంటే టేబుల్ ఫార్మాట్‌లో 1, 2, 3 ఉండి మనం ఒక క్వెరీ రాసి రిట్రీవ్ చేసుకోగలిగిన డేటాని స్టోర్ చేస్తాం టేబుల్స్ ఫార్మాట్. గైస్ ఇది ఎప్పుడు మీరు వాడరు. ఈ మూడే వాడతారు ఎక్కువగా. మెయిన్‌గా ఇది వాడతారు ఎక్కువగా. ఇది వాడతారు అంతే. ఇది అసలు ఎక్కువ వాడరు బట్ చెప్తా. ఏం చేయాలంటే ఒక టేబుల్ క్రియేట్ చేశారు. తర్వాత ఇక్కడ స్టోరేజ్ బ్రౌజర్ ఉంటది. అది క్లిక్ చేయాలి. మీకు టేబుల్స్ క్లిక్ చేస్తే ఇది మీ టేబుల్. ఇది క్లిక్ చేయండి. మీకేం చెప్తారంటే కొంచెం డేటా ఇస్తారు ఇన్సర్ట్ చేయమని. ఎలా ఉంటది? ఎంఎస్ వర్డ్, పీడీఎఫ్, ఆడియో, వీడియో ఫైల్ కాదు. ఇది స్ట్రక్చర్డ్ డేటా. స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటంటే నీకు ఒక రో నంబర్ ఇచ్చి ఇట్లా ఇస్తారు. మీకు ఒక ఇట్లా స్టూడెంట్ నంబర్, ఎస్ నంబర్ అంటే ఇంటీజర్. ఇంటీజర్ అంటే ఏంటి? నంబర్స్ నార్మల్ ఏబీసీ 1, 2, 3 ఎంటర్ చేయడం. 1, 2, 3 నేమ్ అంటే ఏదైనా పేరు ఎంటర్ చేయడం. ఇప్పుడు ఇలాంటి డేటాని ఏమని డేటా అంటారు? ఇదాన్ని స్ట్రక్చర్డ్ డేటా అంటారు. స్ట్రక్చర్డ్ డేటా. విన్నారా? ఇన్సర్ట్. ఇప్పుడు ఏమవుద్ది ఇది? ఇలా ఇన్సర్ట్ అవుతది తెలుసా? గమనించారా? సో, మనకు ఇలాంటి టేబుల్ ఫార్మాట్‌లో డేటాని ఇన్సర్ట్ చేయాలంటే ఇది క్రియేట్ చేసి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. యాక్చువల్‌గా రియల్ టైమ్‌లో ఇది ఎప్పుడు చేయం మనం. ఎందుకంటే ఏదైనా డేటాని ఒక డేటాబేస్‌లో ఒక టేబుల్‌లో క్రియేట్ చేయాలంటే ఎవరిని వాళ్ళు కాంటాక్ట్ అవుతారు? డేటాబేస్. డేటాబేస్ వాళ్ళని. వాళ్ళు ప్రాపర్‌గా క్రియేట్ చేస్తారు కదా! అర్థమవుతుందా అండి? మనకు ఒకటి ఎలా ఇచ్చారంటే మనకు ఒక డేటాబేస్ ఫార్మాట్‌లో డేటాని స్టోర్ చేయాలంటే నువ్వు స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసి టేబుల్‌లో పెట్టవు. డేటాబేస్ వాడికి చెప్తే వాడు ప్రాపర్‌గా క్రియేట్ చేసి ఇస్తాడు. అంతేనా? యెస్. సో, ఇది ఆ 4 ఆప్షన్ టేబుల్స్ మరి ఎక్కువగా వాడడం దాన్ని. అసలు నేనైతే ఎప్పుడు వాడలేదు. సింపుల్‌గా అది కూడా సేమ్ టేబుల్స్ లాగా ఉంటది. డేటాని అందులో పెట్టడమే. ఇలా ఒక్కోసారి ఏమవుతుందంటే మీకు డిలీట్ చేస్తుంటే లాక్ ఉందంటుంది చూసారా? ఇక్కడ ఉందా? ఏమంటుంది? లాక్ ఉందిరా బాబు నువ్వు డిలీట్ చేయలేవు అంటుంది. ఒక లాక్ పడితే మీరేం చేయాలంటే ఇక్కడ లాక్స్ అని ఉంటది. ఇక్కడ లాక్ డిఫైన్ అయ్యి ఉంటది. ఇలా లాక్ ఉంటే ఏంటంటే మీరు దాన్ని డిలీట్ చేయలేరు. ఫస్ట్ లాక్‌ని డిలీట్ చేయాలి. అది మీరే చేసారా లాక్? ఆటోమేటిక్‌గా స్టోరేజ్ అకౌంట్ గాని, అలాంటి యాక్చువల్‌గా స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తే లాక్ వచ్చేస్తది. డిఫాల్ట్‌గా లాక్ పట్టేస్తది. లాక్ ఉంటే ఏంటంటే ఈ స్టోరేజ్ అకౌంట్‌లో ఒక స్టోరేజ్ అకౌంట్‌లో ఏదైనా ఉండొచ్చు. ఒక ప్రాజెక్ట్ ఉండొచ్చు. మీటింగ్ రికార్డింగ్, ఆడియో రికార్డింగ్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉండొచ్చు అందులో. సో, అది క్రియేట్ లైక్ మన అయినప్పుడే పీసీకి బిట్ లాకర్ ఎలాగో అలాగా? ఏంటండి? మనకి బిట్ లాకర్ ఎలాగో మన పీసీకి అలానా? అలా అన్నమాట. సో, ఇది ఆటోమేటిక్‌గా డిలీట్ అవ్వకుండా లాక్ పడేస్తది. లాక్ పడితే యూజ్ ఏంటంటే ఎవరు డిలీట్ చేయలేరు. అంటే అన్‌లెస్ యూ డిలీట్ ద లాక్ యూ కాంట్ డిలీట్ ద స్టోరేజ్. అర్థమైందా? గైస్ అర్థమైందా? యెస్. ప్రాక్టీస్ చేస్తలేరు ఎవ్వరు. ప్రాక్టీస్ చేయాలా. సరే ఇక్కడికి రండి. ఇది కొంచెం మంచిగా ప్రశాంతంగా వినండి. మీ కంపెనీలో మీకు స్క్రమ్ మాస్టర్ అని విన్నారా ఎప్పుడైనా మీరు? యాహ్! ఎంతమంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారండి? విన్నా. యెస్ అండి. మా స్క్రమ్ మాస్టర్ స్ప్రింట్ వర్కింగ్ ప్లాన్ చేస్తారు కదా! ఏంటండి? స్ప్రింట్ ప్లాన్ చేస్తారు. స్ప్రింట్ కరెక్ట్. స్ప్రింట్ ప్లాన్ చేస్తారు. కరెక్ట్. ఈ పని కూడా ఈ అజూర్ బోర్డ్స్ కూడా స్క్రమ్ మాస్టరే వాడతాడు. అంటే వాడు స్క్రమ్ మాస్టరు అజూర్ బోర్డ్స్ వాడొచ్చు. లేదంటే మీరు జీరా అని విన్నారా ఎప్పుడైనా? యాహ్! వాళ్ళు ఆ జీరా వాడొచ్చు. వాడు ఏ టూల్ అయినా వాడొచ్చు. సో, అజూర్ రియల్ టైమ్‌లో ఏంటంటే ఈ అజూర్ బోర్డ్‌ని మనం వాడకపోవచ్చు. 95% ఆఫ్ ద టైమ్ మనం వాడం. ఎందుకంటే దానికో సెపరేట్ రోల్ ఉండి వాళ్ళు దాన్ని వాడుతుంటారు.
కానీ మనం ఎందుకు నేర్చుకోవాలంటే ఇంటర్వ్యూలో చాలా క్వెషన్స్ అడుగుతారు అజూర్ బోర్డ్స్ మీద. నువ్వు చేయవని తెలిసినా కూడా. అంటే నీకు ఎంత నాలెడ్జ్ ఉంది తెలుసుకోవడానికి. ఇందులో ఇంపార్టెంట్ బ్యాక్‌లాగ్స్ ఉంటాయి. వర్క్ ఐటెమ్స్ ఉంటాయి. స్ప్రింట్స్ ఉంటాయి. టాస్క్‌లు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఒక్కవేళ మీ కంపెనీలో స్క్రమ్ మాస్టర్ లేడనుకో ఎగ్జాంపుల్. చిన్న కంపెనీ అందులో ఆ రోల్ లేదంటే ఆ పనంతా నువ్వే చేయాలి. ఒక్కవేళ నువ్వు అజూర్ బోర్డ్స్ చేస్తే నువ్వు వర్క్ చేసే టైంలో 60% ఆఫ్ ద టైమ్ ఇక్కడే అయిపోద్ది. ఇక్కడే నీ టైం అంతా అయిపోతుంది. సో మనం ఏం చేయాలి? మనం ఎప్పుడు చేయమండి. యాక్చువల్లీ దీనికి సెపరేట్ రోల్ ఉంటది. మరీ చిన్న కంపెనీ వెళ్ళిపోయి అందులో ఉండకుంటే చెప్పలేం గానీ దీనికి సెపరేట్ రోలే ఉంటది. బట్ నేను మాత్రం మీకు చెప్తా. ఫస్ట్ బోర్డ్‌లో వర్క్ ఐటెమ్స్ అని ఉంది. ఇప్పుడు ఇందులో చూడండి ఇన్ని వర్క్ ఐటెమ్స్ ఉన్నాయి. ఏంటి బగ్ అంటే ఏంటండి? ఎర్రర్. ఎర్రర్. ఎపిక్ ఓకే. మీకు తెలిసిన ఇందులో టాస్క్ అంటే ఏంటి? టాస్క్ ఒకటి మనం వర్క్ పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసే ముందు టైటిల్ ఇస్తాం కదా! ఆ! అక్కడ ఈ టాస్క్ ఇస్తాం వర్క్ ఐటెమ్ క్రియేట్ చేసేటప్పుడు అంటే. టాస్క్ అంటే ఎనీ వర్క్ అదంతే. టెస్ట్ కేస్ అంటే చెప్పండి. టెస్ట్ కేస్ అంటే తెలీదు. టెస్టర్స్ వాడుతుంటారు. మీకు ఏదైనా అప్లికేషన్ ఇచ్చి టెస్టర్‌కి ఇచ్చామనుకో, టెస్టర్ ఏం చేస్తారంటే ఒక వెబ్‌సైట్‌ని టెస్ట్ చేయమంటే వాడు ఒక 100 టెస్ట్ కేసెస్ రాస్తాడు. ఒక టెస్ట్ కేస్ ఎలా ఉంటది? ఆ వెబ్‌సైట్‌లో లాగిన్ బటన్ ఉంది. అది క్లిక్ అవ్వగానే ఏం ఓపెన్ అవ్వాలి వాడికి? లాగిన్ పేజ్ ఓపెన్ అవ్వాలి. అందులో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో వాళ్ళు ఎట్లా రాస్తారంటే ఒక టెస్ట్ కేసు, నేను టెస్ట్‌కి లాగిన్ బటన్ కొట్టాను. కొట్టినప్పుడు సపోజ్డ్ ఔట్‌కమ్ ఏంటి? నాకు లాగిన్ పేజ్ కనబడాలి. కనబడ్డదా? కనబడ్డది. కనబడితే ఆ టెస్ట్ కేస్ పాస్. కనబడకుండా ఏమైనా ఎర్రర్ వస్తే ఆ టెస్ట్ కేస్ ఫెయిల్. అర్థమైందా? ఇంకో టెస్ట్ కేస్ ఎలా ఉంటది? లాగిన్ కొట్టాను. యూజర్ నేమ్, పాస్వర్డ్ కరెక్ట్‌గా ఇచ్చి నేను ఇక్కడ సబ్మిట్ బటన్ కొట్టాను. ఒక టెస్ట్ కేస్ ఏంటంటే కరెక్ట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు లాగిన్ అయిపోయి హోమ్ పేజ్ కనబడాలి. అట్లా కనబడుతుందా? కనబడితే టెస్ట్ కేస్ పాస్. ఇంకోటి ఏం చేస్తారంటే రాంగ్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు నాకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్ ఇన్‌కరెక్ట్ అని రావాలి. వస్తుందా లేదా? అట్లా వస్తే టెస్ట్ కేస్ పాస్. అర్థం కాలేదు. టెస్టర్‌తోని ఎప్పుడు వర్క్ చేయలేదండి మీ దాంట్లో? మీ కంపెనీస్‌లో? టెస్టర్‌లు చేసే మెయిన్ పని ఏంటంటే ఒక రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ వాళ్ళకిస్తే ఆ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ మొత్తాన్ని చదివి ఒక చిన్న ప్రాజెక్ట్ అయినా వాళ్ళు మినిమమ్ ఒక 500, 600 టెస్ట్ కేస్‌లు క్రియేట్ చేసుకుంటారు. క్రియేట్ చేసుకొని ప్రతి టెస్ట్ కేస్ ఇస్ నథింగ్ బట్ వన్ ఫంక్షనాలిటీ. ఒక పని. ఒక వెబ్‌సైట్ ఉందనుకోండి. అమెజాన్ డాట్ ఇన్‌లో మనకి ఎన్ని పనులుంటాయి? ఇందులో మనం ఎన్ని పనులు చేయొచ్చు? ఆర్డర్ ప్లేస్ చేస్తే ఆర్డర్స్ పర్చేస్. ఆర్డర్ చూసుకోవచ్చు, లాగిన్ చేసుకోవచ్చు, అడ్రెసెస్ యాడ్ చేసుకోవచ్చు, అమెజాన్ పే బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఒక 100 పనులు చేసాం మనం దీంట్లో. ఎగ్జాంపుల్ 100 పనులు ఉన్నాయనుకోండి. టెస్టరు 100 పనులు టెస్ట్ చేయాలా వాళ్ళు? నో. కంపల్సరీ కదా! ప్రతి ఫంక్షనాలిటీ టెస్ట్ చేయాలి వాళ్ళు. ఆ వెబ్‌సైట్ 100 పనులు చేస్తదని చెప్తే, ఆ 100 పనులు కరెక్ట్‌గా వర్క్ అయితున్నాయా లేవా టెస్ట్ చేసేదే కదా టెస్టర్ పని. యెస్. అట్లా 100 పనులకు వాళ్ళు ఏం చేస్తారు? 100 టెస్ట్ కేస్‌లు రాసుకుంటారు. ప్రతి పని వర్క్ అయితే ఆ టెస్ట్ కేస్ పాస్ అంటారు. వర్క్ కాకపోతే అది ఫెయిల్ అని ఒక బగ్ క్రియేట్ చేసి ప్రోగ్రామర్‌కి అసైన్ చేస్తారు. అంతేనా? ఓకే. సో, అలా ప్రొసీజర్ ఉంటదనమాట. అంటే అది టెస్టర్ పని అబ్బా! మనకు తెలవదు. కానీ మీకు ఊరికే చెప్తున్నా అదేంటని. నెక్స్ట్ మళ్ళీ ఇష్యూ అని ఉంది. ఇష్యూ అంటే ఏమైనా ఐడియా ఉందా? ఇష్యూ ఎర్రర్ కాదు. బగ్ వేరే, ఇష్యూ వేరే. బగ్ అంటే ఏంటి? ఎర్రర్. ఎర్రర్ అంటే ఏంటి? ఆ కోడ్‌లో ఏదైనా సింటాక్టిక్ ఎర్రర్ ఉండొచ్చు. కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటారు. లేదంటే రన్ టైమ్ ఎర్రర్స్. ఫస్ట్ బానే ఉంది. రన్ చేసినప్పుడు ఏదో ఎర్రర్ వస్తుంది. అది బగ్స్ అంటారు. ఇష్యూ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఒక ఇంపాక్ట్ అయిందో అదా? ఇంపాక్ట్ అయింది. ఇంపాక్టే ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. హ్మ్. జనవరి 1కి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఫ్రంట్ ఎండ్ డెవలపరు, బ్యాక్ ఎండ్ డెవలపరు, డీబీ ఈ ముగ్గురు పర్సన్స్ ఉన్నారు. 3 టీమ్‌లున్నాయి. ఫ్రంట్ ఎండ్ నోడు ఏం చెప్పాడంటే వాడికి 1 మంత్ కావాలి. జనవరి 31 వరకు వాడు డెలివరీ చేస్తా అన్నాడు. బ్యాక్ ఎండ్ నోడు ఏం చెప్పాడు? జనవరి 15 వరకు డెలివరీ చేస్తా అన్నాడు. డీబీ ఓడు జనవరి 7 కల్లా డెలివరీ చేస్తా అన్నాడు. ఇప్పుడు ఈ మొత్తం అప్లికేషన్‌ని టెస్ట్ చేయడానికి టెస్టర్ ఎప్పటి నుంచి టెస్టింగ్ స్టార్ట్ చేయాలి? సరే. ఇక్కడ చూడండి. ఫ్రంట్ ఎండ్ టీమ్ ఏం చెప్పిందంటే నాకు 31 రోజులు కావాలి. 22 రోజులు కావాలి. నేను జనవరి 31కి డెలివరీ చేస్తా అని చెప్పిండు ఫ్రంట్ ఎండ్ టీమ్. బ్యాక్ ఎండ్ టీమ్ ఏం చెప్పింది? నాకు ఒక జనవరి 20 సరిపోతదని చెప్పింది. 20థ్. డీబీ టీమ్ అనేది చెప్పింది మనకు నాకు జనవరి 10 సరిపోతదని చెప్పింది. ఇప్పుడు టెస్ట్ టీమ్ వచ్చింది. ఈ టెస్ట్ టీమ్‌కి ఈ ప్రాజెక్ట్‌ని నేను ఎప్పుడు అసైన్ చేయగలుగుతా? ఒక 1 మంత్ ముందా? ఇది ఖచ్చితంగా ఫెబ్ 1 తర్వాతనే. హ్మ్. ఎందుకు? ఓకే. 31 వరకు ఫ్రంట్ ఫ్రంట్ ఎండ్ ఎండ్‌ది లాస్ట్. రాదు. ఇప్పుడు ఒక టెస్టర్‌కి వచ్చి అప్లికేషన్ టెస్ట్ చేయాలంటే ఆమెకు అన్ని వర్క్ ఉండాలి. ఒక్క ఫ్రంట్ ఎండ్ అయిందనుకోండి, ఆడమే కొడితే బ్యాక్ ఎండ్ ఎళ్లి డేటా రావాలి. అంటే ఆ 3 కాంపోనెంట్‌లు అయిపోతేనే కదా టెస్ట్ చేయగలుగుతది ఏదన్నా. పాయింట్ అర్థమైందా? యాహ్! ఏదైనా ఒక్కటి పని చేయకపోయినా బ్యాక్ ఎండ్ లేదనుకోండి, ఈడ కొడితే ఎర్రర్ వస్తది. డీబీ లేదనుకోండి మీకు డేటానే రాదు. అది వేస్ట్ కదా! 3 కంప్లీట్ అయిపోయి ప్రాజెక్ట్ అయిపోతేనే ఆ టెస్ట్ టీమ్ టెస్ట్ చేయగలుగుతది. అంతేనా? సో, మనం ఇనిషియల్‌గా ఏం ప్లాన్ చేసామంటే ఓకే. ఇది జనవరి 1 31 అన్నాడు. ఇది అన్నాడని నేనేం చేసినా టెస్ట్ టీమ్‌కి ఫెబ్ 5కి అసైన్ చేసినా. డెవలప్‌మెంట్‌లు ఉన్నప్పుడే మనం అసైన్ చేసేస్తాం. టెస్ట్ టీమ్‌కి మన మేనేజర్ అసైన్ చేస్తాడు. ఈ ప్రాజెక్ట్ జనవరి 31 అంటే ఫెబ్ 5 నుంచి టెస్ట్ టీమ్ వస్తుందని వాళ్ళొక టెస్ట్ టీమ్ కూడా ఒక టెస్ట్ అనలిస్ట్, సీనియర్, జూనియర్, టెస్ట్ అలా ఉంటారనమాట. వాడిని ఒకడిని అసైన్ చేస్తే వాడు ఫెబ్ 5కి వస్తాడు. వచ్చినప్పుడు ఏమైందంటే ఈ 2 అయిపోయినాయి. ఇది అయిపోలే. అప్పుడేమవుతది?
వీడు ఏమన్నాడు, మై న్యూ డేట్ ఏదో ప్రాబ్లం వచ్చింది, నా న్యూ డేట్ ఫెబ్ 10th అన్నాడు. కానీ అప్పటికే ఫెబ్ 5th టెస్ట్ని అసైన్ చేసినావు. టెస్ట్ చేయగలుగుతుంది అప్లికేషన్ గైస్. టెస్టర్ అప్లికేషన్ టెస్ట్ చేయగలుగుతుంది 5th రోజు? చేయలేదు. ఫ్రంట్ ఎండ్ వాడు ఎక్స్టెండ్ చేశాడు ఫెబ్ 5th 10th అని. అంటే టెస్టర్ ఫెబ్ 11th నుంచి టెస్ట్ చేయగలుగుతాడు కానీ ముందు చేయగలుగుతాడా? అంటే ఇక్కడ 6 రోజులు ఖాళీగా ఉన్నాడు. ఇక్కడ 6 రోజులు గైస్, అర్థమవుతుందా? యాక్చువల్గా 5th వచ్చేసిండు, వాడికి ప్రాజెక్ట్ అసైన్ చేశాడు, వాడు చదువుకున్నాడు, అన్ని చేసుకుంటుండు. టెస్ట్ చేద్దాం అనుడికి వీడు చేయలేకపోతుండు. రీజన్ ఏంటి? ఇవ్వాలి. దాన్నే ఇష్యూ అంటారు. ఇష్యూ అంటే ఇప్పుడు ఏదైనా ఎర్రరా? ఇది ఒక ఎర్రరా? కానీ వర్క్ అయితే అవ్వదు. ఇది ఒక దీని ఇష్యూస్ అంటారు. ఇది ఒక టెక్నికల్ ఇష్యూ. ఆ టెస్టర్ తన పని చేయలేకపోతుండే. ఎందుకోసం అంటే ఇంకెవడో పని చేయలేడు. అర్థమవుతుందండి? ఇది కామన్ గా వస్తుంటుంది. మనం ఏదైనా ఈ స్ప్రింగ్ బోర్డ్ క్రియేట్ చేసేటప్పుడు అన్ని ఇంటర్లింక్డ్ ఉంటాయి, అంతేనా? ఒకటి అన్ని ఇంటర్లింక్డ్ ఇంటిగ్రేషన్ అన్ని ఇంటర్లింక్డ్, అన్ని అవుతేనే ఏదో ఫైనల్ ప్రోడక్ట్ రెడీ అవుతుంది. ఏది ఒక్కటి అవ్వకపోయినా ఫైనల్ ప్రోడక్ట్ రెడీ అవ్వదు, టెస్టర్ టెస్ట్ చేయలేడు, అంతే కదా? కరెక్ట్ కదా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ రండి. ఫస్ట్ ఈ వర్క్ ఇందులో మెయిన్ గా ఉండేటి ఎపిక్, ఫీచర్, యూజర్ స్టోరీ, టాస్క్. ఇవి మెయిన్ అండి. ఇది ఏంటి, ఇందులో 100 క్వశ్చన్ అడుగుతారు బాయ్. అసలు మనం వాడకపోయిన ఇంటర్వ్యూలలో మరి ఎందుకు అర్థం కాదు, మస్తు అడుగుతారు వీటిని క్వశ్చన్. ఇవి చెప్తారండి. ఎపిక్ అంటే ఏం లేదమ్మా, ఎపిక్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ప్రాజెక్ట్ టైటిల్, మెయిన్ ప్రాజెక్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వెబ్సైట్ తయారు చేస్తున్నారు. దేనికోసం వెబ్సైట్ తయారు చేస్తున్నారు? ఒక ఈవెంట్ ఛానల్, టీవీ ఛానల్ పేరు చెప్పండి ఒకటి. ఎన్టీవీ అని ఉందమ్మా, ఏదో టీవీ. ఆ టీవీ ఇది ఒక న్యూస్ ఛానల్. ఈ ఛానల్కి మీరు ఒక వెబ్సైట్ తయారు చేయమని ఇచ్చాడు. న్యూస్ ఛానల్ కూడా మనకు ప్రాజెక్ట్ ఏంటంటే ఇది ఒక టీవీ ఛానల్, వీడికి ఒక వెబ్సైట్ కావాలి, అది మన ప్రాజెక్ట్. రియల్ టైంలో ఏం చేస్తామంటే ఈ ప్రాజెక్ట్ని మాడ్యూల్స్ లాగా డివైడ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఈ టీవీ వాడు మనకు మెయిన్గా పొలిటికల్ న్యూస్ చూపిస్తాడు. ఇంకేం చూపిస్తాడు వీడు? మెయిన్గా ఎంటర్టైన్మెంట్ ఏదో ఊరికి అట్లా అనుకోండి, న్యూస్ చూపిస్తున్నాడు వీడు మెయిన్గా. అంటే ఈ రెండు కోసం ఆ వెబ్సైట్లో 2 పేజీలు ఉండాలని చెప్పాడు. పొలిటికల్ న్యూస్ అనుకోండి. ఈ పొలిటికల్ న్యూస్లో ఏం చెప్తారంటే, ఒకటి తెలంగాణ న్యూస్ అనుకోండి, టీఎస్ న్యూస్. ఇక్కడేమో ఏపీ న్యూస్ అనుకోండి, సపరేట్ 2 పేజీలు కావాలి వాడికి. పొలిటికల్ ఎవరైనా ఓపెన్ చేస్తే వాడికి 2 సపరేట్గా కనబడాలి. నెక్స్ట్ ఈ ఎంటర్టైన్మెంట్ న్యూస్లో వాడికి ఏం కావాలంటే ఇక్కడ 2 ఏంటంటే ఒకటి స్పోర్ట్స్, ఇంకోటి మూవీస్. ఎంటర్టైన్మెంట్ న్యూస్లో ఓకే స్పోర్ట్స్, మూవీస్ అనుకోండి. ఓకే, స్పోర్ట్స్ ఒకటి, ఇంకోటి మూవీస్, ఇలా ఉన్నాయి. ఈ ఫస్ట్ ఏంటి వెబ్సైట్ ఏమంటామంటే ఎపిక్ అంటాం. ఎపిక్ అంటే మెయిన్ వెబ్సైట్. నెక్స్ట్ ఫేజ్లో ఉన్న వాటిని ఫీచర్స్ అంటాం. నెక్స్ట్ ఉన్న వాటిని యూజర్ స్టోరీస్ అంటాం. ఫైనల్గా ఇప్పుడు తెలంగాణ న్యూస్ ఉంది అనుకోండి, దీనికి ఎవరు అంటే ఇలా ఉందనుకోండి. ఈ ఫైనల్ ఉండేది ఏంటంటే ఏ టాస్క్, బి టాస్క్. ఇక్కడేమో సి టాస్క్, డి టాస్క్, ఈ టాస్క్, ఎఫ్ టాస్క్, జీ టాస్క్, హెచ్ టాస్క్. ఈ ఫైనల్ గా ఉండే దాన్ని టాస్క్స్ అంటాం మనం. ఇప్పుడు వీళ్ళంతా మనుషులు అనమాట, పీపుల్. వీళ్ళెవరు? ఫైనల్ గా ఉండే వాళ్ళు పీపుల్, వాళ్ళు మనుషులు. ఇప్పుడు చూడండి, ఈ ప్రాజెక్ట్ లో ఏ టాస్క్, ఏ ఫేజ్ లో యాక్చువల్ వర్క్ జరుగుతుంది? టాస్క్ లోనే కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే సచిన్, రాహుల్ వీళ్ళిద్దరు ఏం చేయాలంటే, ఒకడు వెళ్ళి తెలంగాణ న్యూస్ అంతా కలెక్ట్ చేసుకుని రావాలి, ఇంకోటేమో దాన్ని ప్రజెంట్ చేయాలి. వీళ్ళిద్దరు వాళ్ళ పని చేస్తేనే కదా ఈ యూజర్ స్టోరీ కంప్లీట్ అవుతుంది. అర్థమైనా? టీఎస్ న్యూస్ అనేది యూజర్ స్టోరీస్ అనమాట. ఈ యూజర్ స్టోరీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే వాళ్ళ ఆ యూజర్ స్టోరీ ఇచ్చిన మనుషులు వాళ్ళ పని కంప్లీట్ చేస్తారు. ఎగ్జాంపుల్, వాడు సచిన్, వాడి పని ఏంటంటే కలెక్ట్ న్యూస్, తెలంగాణ అంతా తిరిగి వాడు న్యూస్ కలెక్ట్ చేయాలి, అయిపోయింది. ఈ వాడు ఏంటంటే ఆ న్యూస్ ఛానల్లో ప్రజెంట్ చేయాలి, అంటే అదంతా చదవాలి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు పని చేయకపోయినా ఇది వర్కౌట్ కాదు, అంతేనా? ఇది కంప్లీట్ కాదు. అర్థమైందండి? సేమ్ సిడి వాళ్ళు కంప్లీట్ చేస్తేనే ఏపీ న్యూస్ అనేది యూజర్ స్టోరీ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫీచర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఈ రెండు కంప్లీట్ అయితేనే కదా ఇది కంప్లీట్ అవుతుంది. అర్థమవుతుంది పాయింట్? ఇప్పుడు ఈ 2 కంప్లీట్ అయితేనే మళ్ళీ ఇది కంప్లీట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ 2 కంప్లీట్ అవుతుందో అప్పుడే మన మెయిన్ వెబ్సైట్ కంప్లీట్ అవుతుంది. అవునా? అర్థమవుతలే?
ఏం లేదమ్మా. రియల్ టైమ్‌లో ప్రాజెక్ట్స్‌ని మనము మాడ్యూల్ లాగా డివైడ్ చేస్తాం. ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చిందండి. మీకు ఒక 25 పేజీల రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఇచ్చాడు మీకు. ఎవరు రాస్తారు రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ రియల్ టైమ్‌లో? బిజినెస్ అనలిస్ట్ రాస్తాడు. ప్రోగ్రామర్. ఆహాహా! ఓకే. బిజినెస్ అనలిస్ట్ అంటాడు. వాడి పనేంటంటే క్లయింట్‌తోని కూర్చొని వాడికి వెబ్‌సైట్ ఎలా కావాలి అంటే ఏదైనా ప్రాజెక్ట్ ఎలా కావాలో మొత్తం రాసుకొస్తాడు వాడు. ఓ పెద్ద 20 పేజీలు రాస్తాడు. తర్వాత ఏం చేస్తాడు వాడు? ఆ రాసిన డాక్యుమెంట్‌ని మీ టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్క పర్సన్‌కి ఇస్తాడు. అందరికి ఇస్తాడు. టెస్టర్‌కి, ఫ్రంట్ ఎండ్ ప్రోగ్రామర్, బ్యాక్ ఎండ్ ప్రోగ్రామర్ అందరికి ఇస్తాడు. వాళ్ళందరూ ఏం చేస్తారు? దాన్ని మొత్తం చదువుతారు. చదివి ఏం చేస్తారు వాళ్ళు? అర్థం చేసుకొని వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా ఇక్కడ రండి. ఇదొక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్‌కి ఇదొక రిక్వైర్మెంట్ డాక్యుమెంట్. మనకు కూడా రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్‌లో ఇస్తారు. ఇదొక డాక్యుమెంట్. చూడండి ఇదేముంది? ఎవరైనా చెప్పండి ఇదేం చెప్పండి ఇది? చదవండి ఎవరైనా. గైస్ చదువు సౌజన్య. ABC Limited, అది కంపెనీ, US based financial services company that has a main office in New York and branch office in San Francisco. ఈ 2 లైన్‌ల నుంచి నీకేం అర్థమైంది చెప్పు? కంపెనీ గురించి చెప్తున్నాడు. కాదు. యాస్ ఎ డెవలప్ ఇంజినియర్ ఆర్ క్లౌడ్ అడ్మిన్‌గా అంటే నీ రోల్ ప్రకారము అది నీకేం అర్థమవుతుంది? నువ్వు క్లౌడ్‌లో ఏదైనా సర్విస్ క్రియేట్ చేసినప్పుడు రీజియన్ అని ఇస్తావా? రీజియన్? Yes. ఏం రీజియన్ ఇయ్యాలి ఇప్పుడు నువ్వు? US. యూఎస్ రీజియన్ అని నీకు అర్థమైందా? గైస్ ఇప్పుడు ఈ లైన్ ఉందనుకో ప్రోగ్రామర్‌కి పెద్ద అనవసరం వాడికి. అది ఏ కంపెనీలో ఉంటే వాడికేంటి? వాడికి ఈ 2 లైన్స్ వాడేం చదవడు. అవునా? వాడికి అవసరం లేదు. ఈ 2 లైన్‌లు మనకు అవసరం. మనకెందుకు అవసరం అంటే ఓహో! ఈ క్లయింట్ అమెరికా వాడు, ఇది న్యూయార్క్ అంటే ఈస్ట్ యూఎస్. సో నేను ఈస్ట్ యూఎస్ అనే రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి అని అర్థమైంది నాకు. అంతేనా? మరి ఇది చెప్పండి ఇదేంటి? ఇది చదవండి ఎవరైనా. ABC company hosts a business critical payment processing system. It's in New York data center. ఓకే, ఒక DC క్రియేట్ చేసుకోవాలి US లో. డీసీ ఆల్రెడీ ఉంటదండి. మనం క్రియేట్ చేయము. న్యూయార్క్‌లో డేటా సెంటర్ అనేది ఉంటది. అది ప్లేస్ కదా డేటా సెంటర్ అంటే ఏంటి? ఒక బిల్డింగ్, ఒక పెద్ద బిల్డింగ్. అందులో అన్ని సర్వర్స్ ఉంటాయి కదా! తర్వాత ఏం The system has 3 layer, a front end web app, middle tier business layer and back end data store implemented as Microsoft SQL Server database. ఆగండి. అంటే దాని నుంచి నీకేం అర్థమైంది? ఒక SQL డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలి హ్మ్. అండ్ రెపోస్ క్రియేట్ చేసుకోవాలి. అంటే 3 టైర్ ఆర్కిటెక్చర్. దాంట్లో ఫ్రంట్ ఎండ్ ఉంది, బ్యాక్ ఎండ్ ఉంది, డీబీ ఉందని అర్థమైంది. ఇంకా హ్మ్. నీకేం అర్థమైందంటే డీబీ, ఎస్‌క్యూఎల్ డీబీ అని అర్థమైంది. అవునా? మళ్ళీ ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ ఉందనుకోండి. నెక్స్ట్ లైన్‌లో చూడండి. ఆల్ సర్వర్స్ ఆన్ విండోస్ సర్వర్స్ అంటే దీని అర్థం ఏందంటే వెబ్ సర్వీసెస్ క్రియేట్ చేయొద్దు. వర్చువల్ మెషిన్ సర్వర్ క్రియేట్ చేయాలని అర్థమైంది. అందులో చూడండి ఇఫ్ అప్లికేషన్ కోడ్ ఇస్ రిటన్ ఇన్ సి షార్ప్ అంటే అర్థం ఏంటి? C# లాంగ్వేజ్ లో ఉంది కోడ్. ఇది మనకు అనవసరం. ఇది ఎవరు చదువుతారు దీన్ని? ప్రోగ్రామర్ గారు చదువుతారు. ప్రోగ్రామర్. అందరికి ఇచ్చేది ఒకటే డాక్యుమెంట్. కానీ వాళ్ళు ఏం చేస్తారు? వాడికి సంబంధించిన టాస్క్‌లు డిరైవ్ చేసుకుంటారు. అర్థమైందా? ఓకే. అర్థమైందండి అందరికి. ఈ ఉండేది ఒకటే డాక్యుమెంట్. ఇప్పుడు ఇదే డాక్యుమెంట్ టెస్టర్‌కి ఇస్తే ఆమె ఏం చేస్తది? వాళ్ళు ఏం చేస్తారు? ఎన్ని టెస్ట్ కేసెస్ రాసుకోవచ్చు అని వచ్చే ఒక్కటే డాక్యుమెంట్‌ని ప్రతి ఒక్కరు చదువుకుంటూ ఎవరి టాస్క్ వాళ్ళు డిరైవ్ చేసుకుంటారు. యాక్చువల్‌గా దీనికి ఒక ప్రాపర్ పర్సన్ వాళ్ళు చేస్తారులెండి. మనం ఏం చేయము. బట్ మీకు చెప్తున్నా. అంటే ఇలా ఉంటది డాక్యుమెంట్. ఇందులో ఈ ఫైనల్ ఫేజ్ ఉంది కదా! ఈ టాస్క్‌లే ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఏబీ అనేవాడు ప్రోగ్రామర్ అయ్యుండొచ్చు. సీడీ అనేవాళ్ళు టెస్టర్ అయ్యుండొచ్చు. ఈఎఫ్ అనేవాళ్ళు బ్యాక్ ఎండ్ వాళ్ళు కావచ్చు. జీహెచ్ వాళ్ళు ఫ్రంట్ ఎండ్ వాళ్ళు కావచ్చు. సో మీ ప్రాజెక్ట్ ఉంటే ఆ ప్రాజెక్ట్‌ని మనం టాస్క్‌ల దాకా డిరైవ్ చేసి ఒక్కొక్క టాస్క్‌ని ఒక్కొక్క పర్సన్‌కి ఇస్తే వాళ్ళ పని కంప్లీట్ చేసుకుంటే ఫైనల్‌గా నీ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతది. అంతేనా? ఓకే. ఇంకొకటి మనం డేటా సెంటర్స్ మనం ఏం చెయ్యం కదా! అంటే నేను వర్క్ చేస్తున్నప్పుడు మేము డేటా సెంటర్స్ మ్యాపింగ్ చేసేవాళ్ళం. సోర్స్ డేటా సెంటర్‌కి, టార్గెట్ డేటా సెంటర్. ఆ! అది దేనికి చేస్తాం? అంటే ఆ డేటా సెంటర్ అంటే నువ్వు గనుక బ్యాకప్ అంటే రిడెండెన్సీ కోసము నీ పర్ఫార్మెన్స్ హ్మ్. ఇంక్రీజ్ చేసుకోవడానికి లోడ్ బాలన్సర్ వాడుతున్నప్పుడు అప్పుడు అలా మ్యాపింగ్ చేయాల్సిన అవసరం వచ్చేది. నువ్వేదైనా సర్వీసెస్‌లు క్రియేట్ చేసావా నీ దగ్గర నీ కంపెనీలో? లేదు. అలా కంప్లీట్‌లీ డిప్లాయ్‌మెంట్ సపోర్ట్ చేశా. ఓకే. యాక్చువల్‌గా అది కూడా చేస్తాము. కానీ మనకి హ్మ్. ఇక్కడ ఈ డాక్యుమెంట్‌లో మీ అర్థం ఏంటంటే మీకు అర్థం కావాల్సిందేంటంటే నువ్వు క్రియేట్ చేసే ప్రతి సర్వీసు ఈ ప్రాజెక్ట్ కోసం నువ్వు ఒక 10 సర్వీసెస్‌లు క్రియేట్ చేసి ప్రతి సర్వీస్ క్రియేట్ చేసుకునే కామన్ రిసోర్స్ ఏంటి? రిసోర్స్ గ్రూప్. రిసోర్స్ గ్రూప్. రిసోర్స్ గ్రూప్ కదా! ఆ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు నువ్వేం క్రియేట్ చేస్తావు? ఎలా క్రియేట్ చేస్తావు? క్రియేట్ రిసోర్స్ గ్రూప్ అని ఒక పేరు ఇస్తావా? రీజియన్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత కింద రీజియన్ సెలెక్ట్ చేసుకుంటావా? హ్మ్. ఈ రీజియన్ ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నావు నువ్వు? క్లయింట్‌కి నియరెస్ట్ రీజియన్. అంటే ఆ డాక్యుమెంట్ చూసి అంతేనా కదా! అవును. అంటే నీకు ఆ 2 ఫస్ట్ లైన్‌లు చెప్తున్నాయి నీకు. ఒరేయ్ నువ్వు రీజియన్ క్రియేట్ చేసుకుంటే ఈ యూఎస్ రీజియన్ సెలెక్ట్ చేసుకో అని మనకు చెప్తున్నాయి అన్నమాట. హ్మ్. సో అది మనం డిరైవ్ చేసుకున్నాం ఆ డాక్యుమెంట్ నుంచి. ఓకే. అర్థమైందా? హ్మ్. యాక్చువల్‌గా ఈ వర్క్ మీరు చేయరు. మీరు టెన్షన్ పడకండి. అంటే ఇదో చాలా పెద్ద పని. అంటే మీరెప్పుడైనా జీరా గాని, హెచ్‌పీఏఎల్ఎం గాని ఏమైనా చూస్తే అర్థమైతది. దాంట్లో కొన్ని వందల టాస్క్‌లు క్రియేట్ అయ్యి ఉంటాయి. ఆ వందల టాస్క్‌ని కూడా ప్రోగ్రామర్‌లకు అందరికి అసైన్ చేస్తారు. అలా అసైన్ టాస్క్‌లు డిఫరెంట్ స్టేటస్‌లో ఉంటాయి. స్టేట్‌లో ఉంటాయి. అవునా? జీరా అంటే ఇప్పుడు టికెటింగ్ టూల్ అనే కదా! మీకు ఇప్పుడు చూపించు.
చూపియొచ్చు కానీ వద్దులేండి అన్న. సరే ఓకే. తెలుసుకుంటారండి మీరు ఫస్ట్ ఇది చేద్దామని. ఇక్కడ రండి. ఇక్కడ రండి. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఒక ఎపిక్ క్రియేట్ చేస్తున్నా. ఎపిక్ అంటే ఏంటి? మెయిన్ వెబ్సైట్ పేరు అంతేనా? ఆ! నేను ఏం పెడుతున్నా అంటే ఇట్ ఈస్ వెబ్సైట్ అని పెట్టిన. సేవ్ కొట్టేసా. మీది వర్క్ ఇలా చేయాలన్నమాట. ఎపిక్ అయిపోయిన తర్వాత ఎపిక్ కింద ఏముంటాయి? ఫీచర్స్. ఫీచర్స్. ఫీచర్ అంటే ఒక ఫీచర్ ఏం చెప్పాను నేను? పొలిటికల్ న్యూస్. ఆ! పొలిటికల్. పొలిటికల్ న్యూస్ ఒక ఫీచర్. నెక్స్ట్ ఫీచర్ ఏంటి? టాస్క్. ఎంటర్టైన్మెంట్ న్యూస్. హ్మ్. ఈ రెండు ఫీచర్లు అంతేనా? హ్మ్. ఫీచర్ కింద ఉంటాయి యూజర్ స్టోరీస్ అని చెప్పా. అవునా? హ్మ్. యూజర్ స్టోరీస్ ఏం చెప్పాం మనం? పొలిటికల్ న్యూస్ కింద టీఎస్ న్యూస్ అని ఒకటి. చేసి. హ్మ్. మళ్ళీ ఇంకో యూజర్ స్టోరీ ఏంటి? ఏపీ న్యూస్ అని. అంతేనా? హ్మ్. ఏపీ న్యూస్. ఇది అయిపోయిన తర్వాత ఇదేమో పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ కింద ఏముండే? స్పోర్ట్స్, మూవీస్. స్పోర్ట్స్ న్యూస్. ఒకటి. ఇంకోటి ఏముంది? మూవీస్. ఏదో ఒకటి. ఇప్పుడు ఏ వర్క్ ఐటెమ్ దేనికి లింక్ అయిందో మనకి ఎలా తెలుస్తది? అది నెక్స్ట్ చేయాలి. అదే వినండి. తర్వాత ఏం చేస్తానంటే నేను టాస్క్ క్రియేట్ చేస్తాను. ఎలా క్రియేట్ చేస్తాను? ఏ టాస్క్? ఏ ఒక పర్సన్ తర్వాత బి టాస్క్. బి కూడా ఏం చేస్తున్నాడు? ఇలా రాసుకుంటే వెళ్ళొచ్చు. ఓకే. కానీ దీనికి లింక్ అనేది ఇంపార్టెంట్ కదా! లింక్ ఉండాలి కదా! నువ్వు అన్ని ఇండివిజువల్‌గా క్రియేట్ చేయాలి కదా! ఎలా లింక్ చేయాలంటే ఎపిక్ కొట్టాలి. ఎపిక్‌కి చిల్డ్రన్ ఎవరు? ఫీచర్స్. యెస్. అవునా? హ్మ్. ఈ హ్మ్. లాస్ట్‌కి వచ్చి ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఐటెమ్ అని కొట్టి ఎపిక్ సెలెక్ట్ చేసుకోండి. చైల్డ్ ఎవరంటే ఎవరు చైల్డ్ ఇక్కడ ఎపిక్‌కి? ఫీచర్స్. ఇప్పుడు పొలిటికల్ న్యూస్ ఒకటి ఎంటర్టైన్మెంట్ సేవ్. ఓకే. సేవ్. మళ్ళీ ఎపిక్ అయిన తర్వాత మనము పొలిటికల్ న్యూస్ సెలెక్ట్ చేద్దాం. దీనికి చిల్డ్రన్ ఎవరు? ఈ లాస్ట్‌కి వచ్చి ఎగ్జిస్టింగ్ ఐటెమ్. పొలిటికల్ న్యూస్‌కి చిల్డ్రన్ యూజర్ స్టోరీస్ టీఎస్ న్యూస్, ఏపీ న్యూస్. అంతేనా? హ్మ్. ఓకే. సేవ్. మళ్ళీ టీఎస్ న్యూస్ కొట్టు. టీఎస్ న్యూస్ కింద ఇది ఒక యూజర్ స్టోరీ. దీని కింద ఎవరు ఉంటారు చిల్డ్రన్? టాస్క్‌లు. టాస్క్ ఏ, బి. ఏపీ. ఎగ్జాంపుల్ చిల్డ్రన్ ఎవరు? ఏ టాస్క్, బి టాస్క్. ఓకే. సేవ్. కాల్ వచ్చింది దగ్గర నుంచి. ఇక్కడ చూడండి నేను అన్ని క్రియేట్ చేసేసాను కదా! ఇప్పుడు మీరు వర్క్ ఐటమ్ ఇక్కడ బ్యాక్‌లాగ్స్ ఉంటారు అక్కడ రండి. ఇక్కడికొచ్చి ఇక్కడ సెట్టింగ్స్‌లో బై డిఫాల్ట్ ఎపిక్ సెలెక్ట్ అవ్వి ఉండదు. ఇది సెలెక్ట్ చేయాలి మీరు. సేవ్ అండ్ క్లోజ్ అనాలి. అన్న తర్వాత ఎపిక్ అని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇది మీ ఎపిక్. ఎక్స్‌పాండ్ చేసి మీకు కనపడ్డాయా ఇందులో? హ్మ్. దీన్ని ఎక్స్‌పాండ్ చేసి కనపడుతున్నాయా? ఇప్పుడు మీ ప్రాజెక్ట్ మేనేజర్‌కి ఈ పిక్చర్ చూస్తే అర్థమైపోతదా? ఏముంది మీ ప్రాజెక్ట్‌లో? హ్మ్. నేను ఇంకా ఇట్లా ఏపీ న్యూస్ కూడా 2 టాస్క్‌లు ఉంటాయా? ఉంటాయి కదా! ఉన్నాయి. దాన్ని ఎవరికో అసైన్ చేస్తారు కదా! మళ్ళీ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ కింద కూడా యూజర్ స్టోరీ ఉండి దాని కింద టాస్క్‌లు ఉంటాయి కదా! హ్మ్. అర్థమవుతుందా? సో మన ప్రాజెక్ట్ మొత్తాన్ని ఈ పిక్చర్‌తోని మనం అర్థం చేసుకోగలుగుతామా? గైస్. ఓకే. యెస్. బ్యాక్‌లాగ్‌లో ప్రాజెక్ట్ టాస్క్ ఉంటది. అన్నీ ఉంటాయి బ్యాక్‌లాగ్‌లో. బ్యాక్‌లాగ్ కొడితే నీ మొత్తం ప్రాజెక్ట్ ఉంటది కదా! నువ్వు నేను ఇప్పుడు కొన్నే క్రియేట్ చేశా అవునా? 2 క్రియేట్ చేశా. 2 టాస్క్‌లు. ఇంకా క్రియేట్ చేయాలి కదా! ఈ ఎంటర్‌టైన్‌మెంట్స్ న్యూస్ కింద కూడా నేను ఒక యూజర్ స్టోరీ క్రియేట్ చేయాలా? హ్మ్. చేస్తా కదా! యాక్చువల్‌గా. ఇప్పుడు చేయలే గాని యాక్చువల్‌గా చేయాలా? చేద్దాం. చేయాలి. మరి ఆ యూజర్ స్టోరీస్ కింద టాస్క్ క్రియేట్ చేయాలా? చేయాలి యెస్. కదా! అంటే ఒక ప్రాజెక్ట్ డాక్యుమెంట్‌లో ఇట్లా ఎన్ని యూజర్ స్టోరీస్ ఉంటాయి? ఎన్ని ఫీచర్స్ ఉంటాయి? ఎన్ని టాస్క్‌లు ఉంటాయండి? చాలా ఉంటాయి కదా! డిపెండ్స్. డిపెండింగ్ సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ చాలా ఉంటాయి. అయితే మీకు ఎలా తెలుస్తది? ఇది యూజర్ స్టోరీ, ఇది ఫీచర్ అని నీకు ఎలా తెలుస్తది? నీకు తెలియదు. ఎవరు చెప్తారు మరి నీకు? బిజినెస్ అనలిస్టా? బీఏ ప్లస్ మీ ప్రాజెక్ట్ మేనేజర్, మీ ఆర్కిటెక్ట్ వాళ్ళంతా కూర్చుంటారు. కూర్చొని కంప్లీట్ డాక్యుమెంట్ తయారు చేస్తారు. ఎన్ని టాస్క్‌లు డిలే అవుతాయి? ఎన్ని ఫీచర్స్ అన్నీ వస్తే ఈ మొత్తాన్ని క్రియేట్ చేసి అదే అయిపోలేదు. మీరు స్ప్రింట్ బోర్డ్ క్రియేట్ చేయాలి. స్ప్రింట్స్ అంటే ఐడియా ఉందా మీకు? స్ప్రింట్ అంటే ఏంటి? హ్మ్. ఎవ్రీ మన 15 డేస్‌కి ఒకసారి స్ప్రింట్‌లో మనకేం ఎవరి ఉంటదంటే టాస్క్‌లు వాళ్ళకి అసైన్ చేస్తారు కదా! ప్రతి 15 డేస్ 2 వీక్స్‌కోసారి ఏమవుతదంటే ఒక స్ప్రింట్ క్రియేట్ అవుతది. ఆ స్ప్రింట్‌లో ఎన్ని టాస్క్‌లు ఉంటే అన్ని టాస్క్‌లు అందరికి అసైన్ అయ్యి వాటి ప్రోగ్రెస్ చెక్ చేస్తూ ఉంటారు. ఎవ్రీడే స్ప్రింట్ మీటింగ్ ఉంటదా మీ కంపెనీలో? మాకుంటది. మాకు ఎవ్రీడే మార్నింగ్ 10:30కి ఎవ్రీడే మాకు హాఫ్ డ్రమ్ అవర్స్. ఉంటది ఎవ్రీ డే. ఓకే. మాకు స్ప్రింట్ మీటింగ్ ఉంటది. దాంట్లో కూర్చుంటాము. ఆడు చెప్తాడు ఏమైంది అది ఇది అని ఏదో మాట్లాడతారు. అయితే దీన్ని నువ్వు ఇక్కడ మేనేజ్ చేయాలి. ఎలా మేనేజ్ చేస్తావు? ఈ స్ప్రింట్‌కొచ్చేయాలి. ఇది మీ స్ప్రింట్ కదా! ఇక్కడ చూడండి ఇక్కడ సెట్ డేట్ అని ఉంటది. అది క్లిక్ చేయండి. స్ప్రింట్‌కి ఒక పేరు ఇవ్వచ్చు మీరు. స్ప్రింట్ 1 అని ఉంటది. స్టార్ట్ డేట్ అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? ఇది ఈ 22nd స్టార్ట్ అవుతుంది. ఒక 2 వీక్స్ ఉంటది ఇది. సేవ్ అండ్ క్లోజ్ అనాలి. ఫస్ట్ స్ప్రింట్ స్టార్ట్ అయింది. సెకండ్ స్ప్రింట్. దీనికి సెట్ డేట్స్ అనాలి. దీనికి ఏమి ఇచ్చిన నేను స్ప్రింట్ 2 అని ఇచ్చిన. స్టార్ట్ డేట్ ఎప్పుడు? డిఫాల్ట్‌గా 7 తర్వాతనే. అంటే 3 డేస్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ మండే నుంచి ఇంతవరకు అని. ఇప్పుడు గమనించారా? ఇలా మనము మన ప్రాజెక్ట్‌కి ఎన్ని స్ప్రింట్స్ ఉంటే అన్ని స్ప్రింట్స్ ఇలా క్రియేట్ చేసుకుంటాం.
క్రియేట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే వర్క్ ఐటమ్స్కి వచ్చి మెయిన్గా మీ యూజర్ స్టోరీస్ ఇంపార్టెంట్. ఇందులో యూజర్ స్టోరీ ఏది? టీఎస్ న్యూస్ ఒక యూజర్ స్టోరీనా? అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీన్ని స్ప్రింట్ 1కి అసైన్ చేస్తున్నా అంటే అర్థం ఏంటి? యూజర్ స్టోరీ 15 డేస్‌లో ఇది అయిపోవాలి. టీఎస్ న్యూస్ అనే ఒక వర్క్ ఫస్ట్ 15 డేస్‌లో కంప్లీట్ అయిపోవాలి. ఇప్పుడు చూడండి స్ప్రింట్స్‌కి రండి. ఇది మీ స్ప్రింట్ బోర్డ్. ఇక్కడ కనిపించిందా? ఈ స్ప్రింట్ 1లో టీఎస్ న్యూస్ అనేది వచ్చింది. అవునా గైస్? అవునా కదా? Yes. ఇప్పుడు ఇక్కడ ఈ 3 డాట్స్ కొట్టండి. 3 ఇటరేషన్‌ని కరెంట్ స్ప్రింట్ అనండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ యూజర్ స్టోరీస్‌లో ఏముంటాయి? టాస్క్‌లు ఉంటాయి కదా! హ్మ్. ఆ టాస్క్‌లన్నీ కూడా ఈ స్ప్రింట్‌లోకి వచ్చేస్తాయి. వచ్చినాయా 2 టాస్క్‌లు? ఏ టాస్క్ తీసుకోండి గైస్. ఇక్కడ ఇప్పుడు టాస్క్ వస్తే దీన్ని ఎవరికైనా అసైన్ చేయాలా నువ్వు? ఇక్కడ కొట్టండి. ఇక్కడ మీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ. వీళ్ళని సెలెక్ట్ చేయండి. ఇది సెలెక్ట్ చేయండి. వీడిని ఇక్కడ సెలెక్ట్ చేయండి. అంటే అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి? ఏ అనే పనిని వీరికి ఇస్తున్నా. బి అనే పనిని వీరికి ఇస్తున్నా. అంతేనా? మరి వీళ్ళు ఇక్కడికి ఎలా వస్తారు? ఈ పీపుల్ ఇక్కడికి ఎలా వస్తారంటే ఓకే. ఇక్కడ ఆర్గనైజేషన్ సెట్టింగ్స్‌లో యూజర్స్ అని ఉంటారు. తెలుసా? ఈ యూజర్స్ అని. మీ కంపెనీలోని అందరు ఎంప్లాయీస్ ఇక్కడ ఉంటారు. మీరు యాడ్ యూజర్స్ అని వాళ్ళ ఈమెయిల్ ఐడీ రాసి ఇన్వైట్ చేసేస్తే వాళ్ళకి ఒకటి మెయిల్ వెళ్తది. వాళ్ళు క్లిక్ కొట్టగానే వాళ్ళు ఇక్కడికి వస్తారు. మీ ప్రాజెక్ట్‌లో ఎవరుంటారు? మీ కంపెనీ ఎంప్లాయీసే ఉంటారు కదా! Yes. అర్థమవుతుందా అండి? గైస్ అర్థమవుతుందా? ఏం చేస్తున్నాను ఇక్కడ? సో, ఆ విధంగా యాడ్ అయిన యూజర్స్ అందరూ ఇక్కడ కనబడతారు. ఇప్పుడు ఉన్నాడు వెంకట్ అన్నాడు. ఫస్ట్ ఏ టాస్క్ వెంకట్‌కి ఇచ్చినావు. మరి ఇచ్చినప్పుడు వాడిని ఏం అడుగుతాం? వాడు దాన్ని చదువుతాడు. చదివి వాడు ఏం చేస్తాడు? వాడిని ఫస్ట్ క్వెషన్ ఏం అడుగుతావు నువ్వు ఒక టాస్క్ ఇచ్చినప్పుడు? ఎప్పటికల్లా చేయగలుగుతాడని. అది ఇంపార్టెంట్. ఎప్పుడు వర్క్ కంప్లీట్ చేస్తాం. దాన్ని మనము మ్యాన్ అవర్స్‌లో క్యాలిక్యులేట్ చేస్తాం తెలుసా? ఎఫర్ట్ అనేది ఎప్పుడైనా అవర్స్‌లో క్యాలిక్యులేట్. ఇక్కడ చూడండి 40 అని పెట్టాం. 40 అవర్స్ కావాలి. రిమైనింగ్ 40 కంప్లీటెడ్ 0 అంటే జస్ట్ అసైన్ చేస్తాం అంతే. ఈ పర్టిక్యులర్ వెంకట్ 40 అవర్స్ టైం అడిగాడు. ఈ టాస్క్ కంప్లీట్ చేయడానికి అంతేనా? ఇది ప్రస్తుతం న్యూ స్టేట్‌లో ఉంది. అంటే కొత్త స్టేటస్ ఏంటంటే ఇప్పుడే అసైన్ అయింది. ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టాలి. ఇక్కడ ఎందుకు పెడుతున్నా నేను? ఓకే. వీడు మీకు ఆల్రెడీ అసైన్ చేస్తారు. అసైన్ చేశాను. వాడికి స్టార్ట్ చేశాడు. అవర్స్ ఉంది. వాడికి స్టార్ట్ అయ్యాడు. ఇక్కడ నువ్వు రైట్ ఇక్కడ కూడా రాసేయచ్చు 30 అవర్స్. ఇది కూడా యాక్టివ్‌లో ఉంది. ఇప్పుడు దీని అర్థం ఈ స్ప్రింట్ బోర్డ్ చూస్తే మీకు ఏం అర్థం అవ్వాలంటే ఈ యూజర్ స్టోరీ కింద 2 టాస్క్‌లు ఉన్నాయి. ఆ రెండిటిని ఇద్దరికి ఇచ్చాము. ఆ 2 యాక్టివ్ స్టేట్‌లో ఉన్నాయి. అంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంది. ఒకడికి ఇంత టైం కావాలి. ఇంకోటికి ఇంత టైం కావాలి అని అర్థమైంది. అవునా? అంతేనే కదా? గైస్ ఇక్కడ నుంచి చూడండి కొత్త టాస్క్ క్రియేట్ చేసుకొచ్చాను. ఇంకో టాస్క్ క్రియేట్ చేశాను నేను. ఏబీసీ టాస్క్. చేసి దీన్ని ఇంకొకటికి అసైన్ చేసేస్తాను నేను. అయిపోయింది. దీనికి 20 అవర్స్ ఇస్తాను. దీన్ని తీసుకుపోయి మూవ్ చేస్తాను. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమన్నాడంటే ఇది అయిపోయింది. వాడి పని అయిపోయింది. వాడి పని అయిపోయిన ఏం చేస్తాడంటే వాడు వర్క్ అయిపోతే మనం ఏం చేస్తాం దాన్ని తీసుకొచ్చి క్లోజ్‌లో పెడతాం. క్లోజ్‌లో పెడితే ఏంటి అర్థం? టాస్క్ కంప్లీటెడ్. అవర్స్ కూడా పోయినాయి చూడు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక వర్క్ కంప్లీట్ అయిపోగానే యాక్చువల్‌గా ఏం చేస్తామంటే ఆ టాస్క్‌ని ఒక టెస్టర్‌కి ఇస్తామా? టెస్ట్ ఏ టాస్క్ అంటే అర్థం ఏంటి? కంప్లీట్ అయిన టాస్క్ టెస్ట్ చేస్తారు. వీళ్ళు టెస్టర్ అనుకోండి. ఆ టెస్టర్‌కి అసైన్ చేస్తారు. 10 అవర్స్ కావాలి. ఇది ఇంకా క్లోజ్‌లో ఉండొద్దు. ఇక్కడే ఉండాలి. యాక్టివ్‌లో ఉండాలి. ఇది యాక్టివ్‌లో ఉంది. ఇది చూడండి. ఈ టెస్టర్ ఏం చేసిందంటే ఒక బగ్ టెస్ట్ చేస్తుంటే ఏ టాస్క్‌ని దానికి ఒక ఎర్రర్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తది ఆమె? ఇక్కడ వచ్చి బగ్ అంటది. బగ్ అంటే ఏంటి? క్రియేట్ చేస్తారు. బగ్ ఇన్ ఏ టాస్క్ అంటే అర్థం ఏంటి? ఏ టాస్క్‌లో ఎర్రర్ వచ్చింది. దీన్ని ఎవరికి అసైన్ చేయాలి? ఏ టాస్క్ ఎవరికి చేయాలి? సో, ఆ పర్సన్‌కి అసైన్ చేయాలి. అని ఇప్పుడు చూడండి. ఇది ఎర్రర్. ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతది. మళ్ళీ యాక్టివ్. గైస్ అర్థమవుతుందా? అర్థమైతలేదా? ఏం లేదు ఆడ. పేర్లు క్రియేట్ చేస్తాం, అసైన్ చేస్తున్నాం, అటు ఇటు మూవ్ చేస్తున్నాం అంతేనా? గైస్ ఇది అర్థం కాకపోతే టెన్షన్ పడకండి. రియల్ టైమ్‌లో అసలు మనం ఇది చెయ్యం. దీనికి స్క్రమ్ మాస్టర్‌లు పెద్ద ఒక టీమే ఉంటది. కానీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇంటర్వ్యూ క్వెషన్స్ అడుగుతారు. ఎలా క్రియేట్ చేసావు? ఎట్లా మూవ్ చేసినావు? ఎట్లా అసైన్ చేసినావు? ఎక్కడ యాడ్ చేసినావు? 100 క్వెషన్‌లు వస్తాయి వీళ్ళకి. అందుకే చెప్తున్నా మీకు. ఓకే. ఇక్కడ బగ్ అని ఉంది. యాక్టివ్‌లో ఉంది. బగ్ అనేది దీన్ని నేను రిజాల్వ్‌లోకి పెట్టొచ్చా? ఎప్పుడు రిజాల్వ్ పెడతాడు వెంకట్ బగ్‌ని? టెస్ట్ పాస్ అయ్యాక. ఫస్ట్ వాడు చెప్తాడు. వాడు నా వర్క్ రిజాల్వ్ అని పెడతాడు. రిజాల్వ్ అని పెట్టినప్పుడు ఏం చేయాలంటే టెస్టర్ వచ్చి చెక్ చేస్తది కరెక్టా లేదా అని. టెస్టర్ కూడా ఓకే చెప్తే అప్పుడు దీన్ని తీసుకుపోయి క్లోజ్ చేయాలి. అవునా? ఓకే. ఇప్పుడు ఒక టాస్క్ నేను రిజాల్వ్‌లో పెట్టొచ్చా? ఇక్కడ పెట్టొచ్చా నేను టాస్క్‌ని? నో. టాస్క్ రిజాల్వ్ చేయలేము. కానీ బగ్‌ని అయితే రిజాల్వ్ పెట్టొచ్చు. అంతేనా? గైస్ అంతేనా కాదా? యాహ్! సో, ఈ విధంగా కానీ ఇక్కడ చూడండి. ఇది గనుక మీరు మేనేజ్ చేయాల్సొస్తే మీకు ఒక 20 మంది టీమ్స్ ఉంటే మీకు ఎంత టైం పడతదండి ఇది అంతా చేయడానికి? ఒక 100 టాస్క్‌లు ఉన్నాయనుకోండి. మానిటర్ చేయడం, వాడు ఎక్కడి దాకా వచ్చిండు, వాడు కంప్లీట్ ఎంత వర్క్ ఉంటది మీకు? పాయింట్ అర్థమవుతుందా? మీరు ఒక 60% మీ పనిని ఇక్కడే వర్క్ చేయాలా. అందుకే మనం చేయలేండి రియల్ టైమ్‌లో. బట్ మీకేం అర్థం అవ్వాలంటే ఇలా స్ప్రింట్ కోడ్స్ అనేది ఇంటర్వ్యూలో అడుగుతారు. నువ్వు ఎలా క్రియేట్ చేసావు? దేనికి అసైన్ చేసావు? అదంతా మీరు చెప్పాలన్నమాట. ఈ స్టేట్ ఏంటి? ఈ న్యూ ఏంటి? యాక్టివ్ ఏంటి? ఈ రిజాల్వ్ ఏంటి? క్లోజ్డ్ ఏంటి? ఈ పిక్చర్ అంతా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి వాళ్ళకి. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా క్వెరీస్ ఉంటాయి. డెలివరీ ప్లాన్ ఉంటది. అన్నికల వ్యూస్ ఉంటది. ఇది రేపు చెప్తాలే ఇవన్నీ గాని. అజూర్ బోర్డ్స్ అంటే ఈ మొత్తం మనం మేనేజ్ చేయాలి. ఇదంతా మనం మేనేజ్ చేయాలన్నమాట.
రియల్ టైమ్‌లో నేను ఒక్కసారి కూడా బోర్డ్స్ ఓపెన్ చేయలే. ఇంతవరకు ఏ ప్రాజెక్ట్ ఎందుకంటే మనం చెయ్యం. మనది కాస్ట్‌లీ రిసోర్స్ మనల్ని ఇట్లాంటి పిచ్చి పనులు చేయడం బెటర్. దీనికో రిసోర్స్ ఉండి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ మనకి ఇవన్నీ తెలిసి ఉండాలి ఏం జరుగుతుంది అని. ఓకేనా? ఓకే. ఏమైనా అర్థమైందా? ఏమి అర్థం కాలేదా? ప్రధాన్, తేజ, సాయి కుమార్. అండి అర్థమైంది. అర్థమైంది కానీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ తెలుస్తది. సో ఈరోజు మీరు ఏం చేయండి అంటే టుడేస్ టాపిక్ ఏం చూసారు? స్టోరేజ్ అకౌంట్ అండ్ బోర్డ్స్. అసైన్‌మెంట్ ఏం చేయాలి ఈరోజు మీరు? ఫస్ట్ ఫైల్ షేర్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ టేబుల్స్. తర్వాత అజూర్ బోర్డ్స్‌లో వర్క్ ఐటమ్స్ క్రియేట్ చేయాలి. తర్వాత ఏం చేస్తారు? బ్యాక్‌లాగ్ సెటప్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? స్ప్రింట్ బోర్డ్ క్రియేట్ చేయాలి. AWP ల్యాబ్లకు స్వాగతం. ఉచిత అజూర్ డెవోప్స్ ప్రత్యక్ష ప్రసార తరగతులను వీక్షించడానికి మా యూట్యూబ్ ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వివరణలో చూపిన నంబర్ను సంప్రదించండి. సంతోషంగా నేర్చుకోవడం.